ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులను కూడా తొక్కి పెడుతున్నాడు. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మాకు వివరించడం జరిగింది. వాళ్ళు కూడా భయంతో ఇవాళ బతుకుతున్నారంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని చేయబడుతుందో రామగుండంలో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఒక రౌడీ పరిపాలన చూపిస్తున్నారు ప్రజలకి. వార్తలు రాష్ట్రంలో తిట్టించుడు, ఆ వార్తలను విడమర్చి ప్రజలకు చెప్పేటోళ్ళని తిట్టించుడు. ఇవాళ మేము నోరు మూసుకొని ఉంటే రేపటి రోజున భౌతిక దాడులకు కూడా సిద్ధమవుతాడు, అక్రమ పోలీస్ కేసులు బనాయిస్తాడు, అన్ని చేస్తాడు. అందుకే బాజాబ్తా బరాబర్ ఇలా ప్రజల మధ్యలో ఈ చర్చ పెడుతున్నాను నేను. ప్రజలే ఒకటి ఆలోచించుకోండి, ఈ ఎమ్మెల్యే అనైతిక ధోరణి ఎట్లుందో ఒకసారి ఆలోచించండి. ఆయనని ప్రశ్నిస్తే తిట్లు, ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులు. సో ప్రజలే వీళ్ళకి తగినటువంటి గుణపాఠం నేర్పిస్తారు రానున్న రోజుల్లో. అది ఎమ్మెల్యే గారి తొత్తుగా ఉన్నటువంటి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. కొందరు చిల్లర మాటలు మాట్లాడేటోళ్ళు కుక్కలు అని చెప్పేసి సంబోధిస్తున్నారు. ఎవరిని? వార్తల రాష్ట్రంలో. అంటే వార్తల రాష్ట్రాన్ని కుక్కలు మీకు, వార్తలు ఎదగటోళ్ళు కుక్కలే, ఆ వార్తలను విడమర్చి చెప్పేటోళ్ళు కుక్కలే. ఇంత దరిద్రంగా ఉంది మీ భాష. ఇలా సోషల్ మీడియా వేదిక ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తా ఉంటే అధికార పార్టీలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి మీరు, హుందాగా వ్యవహరించాల్సినటువంటి మీరు అడ్డదిడ్డంగా దారిని అసలు నాకు అర్థమైతలేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ పరిపాలనలో ఉన్నామా, డిక్టేటర్షిప్ లో ఉన్నామా? లాస్ట్